ఈగరని చెప్పే ఈరన్న అంటే నెత్తివీకి చేతులు పెట్టిండట. ఆగో అట్లనే ఉన్నది సూర్యాపేట జిల్లాల ఒక కాంట్రాక్టర్ కథ. పనిగల్లోడు మంచిగా పని చేస్తాడు అని అనుకుంటే లేనిపోని పని పెట్టిపోయిండు ఆ మోతెవరి. అరే ఇంతకు ఏమైందంజలి, కాంట్రాక్టర్ పనితనం గురించి అంతగనం పొగుడుతున్నావు అంటే ఒకసారి మీరే చూడండి ఎంత మంచి పని చేసిండో సారు వారు. ట్యూషన్ రానుల్లా చూడ సక్కదనాల చిత్రం ఎట్లున్నదో. నడిమిట్ల కరెంటు పోలుంటే అట్లనే రోడ్డేసిపోయిండు. మరి రోడ్డు వేయాలి కాబట్టి రోడ్డు వేసిండో, ఏహే రోడ్డు ఎట్లేస్తే ఉన్నది, ఎట్లేసినా మన పైసలు మనకొస్తాయి అనుకున్నాడో ఏమో తెలియదు గాని మోకాళ్ళల్లా మెదడుంటే ఎట్లా పని చేస్తుందో అట్లనే పని చేసి ఆ పనితనం చూపెట్టిండు పనిగల్ల కాంట్రాక్టరు. సూర్యాపేట జిల్లా నూతన కల్లు మండలం శిల్పకుంట్ల ముచ్చట ఇది. మరి కొత్తోళ్ళు గిట్ల ఈ బాట మీదకి వస్తే చూసుకొని పోతారో లేకుంటే చీకట్ల గిట్ల లేనిపోని పీకులాటలు అయితేయో తెలియదు గాని మొత్తానికైతే రోడ్డు అయితే వేసిండు. మరి దీనికి పెద్ద ఆఫీసర్లు ఎట్లా పైసలు మంజూరు చేస్తారో కనీసం షేకింగ్ అన్న చేసిపోతారో లేదో తెలియదు గాని ఈ ఇచ్చంత్రాన్ని చూసిన జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వడ్డించేటోడు మానోడైతే ఏ మూలన కూసున్నా మూలుగలు పడతాయి అన్నట్టు ఎట్లా రోడ్డేసినా మనకు వచ్చే నిధులు మనకు వస్తాయని గిట్లా రోడ్డేసిండో గాని గమ్మతిగా ఉన్నది పోండ్రి సక్కదనం. ఇక ఈ ముచ్చట ఇటుంచితే ఇటు చూడుండ్రి ఈ రోడ్డు సక్కదనం ఎట్లున్నదో. పనిగల్లా ఆయన పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయినట్టే లేదు ముచ్చట. మరి కాంట్రాక్టర్ ఎంతగానో లంచాలు గిప్పిండో బిల్లులు శాంక్షన్ చేయించుకున్నాడో తెలియదు గాని పెనం మీద దోశ వేసి తిప్పేసేటప్పుడు అట్టకు అట్టొస్తుంది చూడుల్లి, ఆగో అట్లొస్తున్నది ఉత్తరప్రదేశ్ రోడ్డు బాగోతం ఇది. ఏం చేస్తాం, కాంట్రాక్టర్లు లాభాల కోసం రోడ్లు వేస్తే జనాలకు ఈసొంటి కష్టాలు వస్తూనే ఉంటాయి.